అమ్మా అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నేను స్టార్టింగ్ లో హ్యాండ్ రైజ్ చేశాను అమ్మ, ఇంతసేపటికి అంటే వచ్చింది. కొత్త వాళ్ళకి చాలా మంది వచ్చారు కదమ్మా, మీతో నేను హైదరాబాద్ లో కూడా మాట్లాడాను. చాలా మందితో నేను ఎవరెవరితో అయితే మాట్లాడలేదో వాళ్ళతో ఎంతగానో మాట్లాడదామని. ఎదురు చూస్తున్నానమ్మా, ఆ ఈవెంట్ గురించే షేర్ చేసుకోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాను. యాక్చువల్ గా నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా, ఫ్యామిలీ కలిసి ఎక్కడికి ఒక హోటల్ కి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఎంతగానో అలసిపోతామమ్మా. ఆ రోజు మీకోసమే మేము మార్నింగ్ 8 కి ఇంట్లో బయలుదేరేసాం. నైట్ ఈవినింగ్ 6:30 అయిందమ్మా. పోయినప్పుడు ఎంత ఎనర్జీగా ఉన్నామో దానికన్నా డబల్ ఎనర్జీ వచ్చిందమ్మా ఇంటికి వచ్చినా కూడా. సీరియస్ గా చెప్తున్నా, నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. నిజంగా అమ్మా, అసలు ఆ రోజంతా మేము యాక్చువల్ గా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని ఎప్పుడో ఎన్నో సార్లు క్యాన్సిల్ అయిందమ్మా. ఆ రోజు నైట్ మీ ఈవెంట్ నుంచి రాగానే నైటే ప్లాన్ చేసేసుకున్నాం అమ్మా. పావనికి కూడా నేను బయలుదేరేసారు. కాల్లో చెప్తున్నా, తనైతే వినిపించుకోవటమే లేదు. ప్రతి దర్శనం ఎంత బాగా జరిగిందంటే అస్సలు అది అన్ సీజన్ కావడం వల్ల, మీ ఈవెంట్ కి వచ్చి మా ఫ్యామిలీ అన్ని డిసైడ్ అవ్వడం వల్ల అన్ని డివోషనల్ ప్లేసెస్ చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ట్రిప్. అసలు నేను ఎక్కడికి బయటికి వెళ్ళామంటే నేనే కాదు, ఫ్యామిలీ అంతా ఏదో స్ట్రెస్ అవుతాం ఎవరైనా సరే అమ్మా బయటికి పోయేసే. కానీ నేను అక్కడికి వచ్చిన తర్వాత డబల్ ఎనర్జీతో ఇంటికి వచ్చాము చూడండి. నాకు అస్సలు ఎప్పుడు లేదు అంత ఈవెంట్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు ఎప్పుడు లేదమ్మా. అంత హ్యాపీగా ఉంది నాకైతే. అసలు నా విషయం ఇంకోటమ్మా, నేను ఓం శ్రీ గురుభ్యో నమః అనుకొని మనసులో ఏదైనా ట్రై చేశాను అనుకోండి, అది 100% జరుగుతుంది. కానీ మా హస్బెండ్ విషయంలో ఒక్కటే జరగలేదు. కానీ ఏముందో తెలియట్లేదు. అది కూడా జరుగుతుంది. పర్లేదు అనే ఉందమ్మా, కానీ ఎప్పుడు వస్తుందా ఏమన్నా. ఉద్యోగ మంత్రమే చెయ్యండి. ఫస్ట్ మంత్రం తనతోనే చేయించండి, త్వరలోనే వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. అస్సలైతే పిల్లలకి నాకైతే ఓం నమఃలో ఎంత చేంజ్ అంటే, మా పెద్దమ్మాయి కొంచెం డల్ గా ఉండేదమ్మా చదువులో. ఓం నమః మంత్రం నిజంగా ఇక్కడ ఈ సమస్యలు పరిష్కారాల్లో చేరిన వాళ్ళు తెలుసుకుంటే, ఇంకా వేరే వాళ్ళు వింటే ఇంకా మంచిది కదా. ఓం నమః మాత్రం మిరాకిల్ అమ్మా, పిల్లలకి పెద్ద వరం. చదువు మా అమ్మాయి మేము పడుకున్నా కూడా తనంతకు తను లేసి కూర్చొని ఇంట్రెస్ట్ గా చదువుకొని రాసిందమ్మా. ఓం నమః రాత్రిపూట 11 సార్లు గాయత్రి మంత్రము, 21 సార్లు ఓం నమః చేసి పడుకుంటున్నారమ్మా. మీ ఆశీర్వాదం మాకు ఖచ్చితంగా ఉండాలమ్మా. ఈవెంట్ అయితే నిజంగా ఈవెంట్ మాకు ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు శివోహం అమ్మ. ఒక ఎంతో అదృష్టం ఉంటే తప్ప మాకు అంత అదృష్టం రాదమ్మా. శివోహం మాత్రం అసలు ఆ రోజు నాకు ఏడుపు వచ్చేసింది. అసలు అంత బాగుంది ఆ రోజు. ఇంట్లో మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా డబల్ ఎనర్జీతో రావడం అంటే అదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఫస్ట్ టైం డబల్ ఎనర్జీతో బయటికి వెళ్ళి ఇంటికి రావడం. శివశక్తుల్లో మీరే అలా ఉంటుంది. సార్ శివుడు, మీరు పార్వతి అమ్మ. నిజంగా నాకైతే ఎన్నిసార్లు మీరు ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతుంటే, నాకు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. మీరు ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతుంటే అరికాళ్ళ నుంచి నాకు ఆ ఎనర్జీ ఫీల్ ఏడుపు వచ్చేసింది. మీరు ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతుంటే చాలా అంటే చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆయనకు ఒక్కటి మేము అనుకున్న ఏదో ఒకటి ఎక్కడో చోటు వస్తే చాలమ్మా. శ్రీంబ్రజితో పాటు ఉద్యోగ మంత్రం ఫస్ట్ది చేయండి, క్షమాప్రార్థన చేయండి, ఖచ్చితంగా వస్తుంది. క్షమాప్రార్థన మెడిటేషన్ 1 టైం చేయాలా, ఏదైనా డైలీ చేయాలా, అలా ఏమన్నా ఉందా? ఒక చిన్న షార్ట్ కూడా రిలీజ్ చేశాను క్షమాప్రార్థన పైన, రీసెంట్ గానే బెంగళూరు ఈవెంట్ది, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు మాకు పునర్జన్మని ఇస్తున్నారమ్మా అన్నిట్లోను, ప్రతి దాంట్లోను. నేను కాదు, అమ్మవారు ఇస్తున్నారు మీకు. నేను మీరే అమ్మవారమ్మా, ఆమె దూతనంతే. థ్యాంక్ యూ అమ్మా. శ్రీమాత్రే అమ్మా, శ్రీమాత్రేనమ్మా.